అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. చెర్ల మట్టింపు తరలింపుపై మా గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము వేసుకున్నటువంటి రోడ్డు టిప్పర్లకో లేకపోతే ఓవర్లోడు నడపడానికి కాదు, మేము ప్రజల అవసరం కొరకు రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా మేము గత 50 సంవత్సరాల నుండి మా తాతల కాలంలో ఉన్నటువంటి భూమిని ఈరోజు మా ఊరి సర్పంచ్ ఆడపు వెంకటేశం ఊరి డెవలప్ కోసం ఆ భూమి ఇవ్వడం మమ్మల్ని అడిగిండు. రైతులను, మా ఊరి ప్రజలను అడిగిండు, మమ్మల్ని అడిగిండు, దళితులను అడిగిండు. ప్రత్యేకంగా దళితులను పిలిచి రోడ్డు డెవలప్ కోసం మీరు ఆ భూములు ఇస్తే ఊరు డెవలప్ అవుతుంది అనడంతోని మా కులస్తులం అందరం కలిసి ఆ భూమి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు టిప్పర్లతోని మట్టి 28 టన్నులు 30 టన్నులు ఓవర్లోడ్తోని వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ ఓవర్లోడ్తోని ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతినడం జరుగుతూ ఉన్నది. కానీ ఆ రోడ్డు గురించి 2-3 రోజుల నుండి మేము ఆఫీసర్లకు ఫోన్లు చేసి చెప్పినా కూడా మా ఫోన్లు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఎక్కడి అక్కడ ముట్టినాయి, ఏదో చేస్తున్నారు, మీరు చేయకండి అని చెప్పి ఆఫీసర్లే మా మీదకి మళ్ళీ రిటర్న్ చెప్తున్నారు. కానీ అట్లాంటి ఫోన్లు మాకు బంద్ చేసి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కలెక్టర్ కానీ ప్రతి ఒక్క అధికారి కానీ మాకు స్పందించి వెంటనే మా గ్రామంలో ఖరాబ్ అయినటువంటి రోడ్డును మంచిగా చేయాలని మేము గ్రామ ప్రజలము మరియు మా దళితులము, ముఖ్యంగా దళితులకు చాలా నష్టం జరిగింది. కానీ మేము ఊరు తరఫున మా సొంత భూమిని, ఒక్కరు అడిగితే గజం భూమి ఇవ్వనటువంటి భూమిని మేము 20-25 గుంటల భూమిని ఏకంగా మా దళితులము మా సొంత భూములు ఇవ్వడం జరిగింది. కానీ అట్టి భూమిని ఇట్లాంటి టిప్పార్లు పోతే మేము ఊకోము. రేపటి రోజులలో మా దళితులం అందరం అదే భూమి దగ్గర అదే ఇళ్ళడు జాగాలో రేపు ధర్నాకైనా సిద్ధమై కూర్చుంటామని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాత్రి కూడా నడుస్తున్నాయి, బంద్ చేద్దామని పోయే వరకు వాళ్ళు బంద్ చేస్తున్నారు. ఎప్పుడు కొడతానో ఏందో తెలుస్తలేదు. వాళ్ళ ఖైరత్ మీద వాళ్ళు ఉండి కొట్టుకుంటారు. ఏంటంటే వాళ్ళ అధికారులను కుమ్మక్కైనా మాకు అడ్డం ఎవడు రాడు, పొడిగేవాళ్ళేడు, మా ఇష్టం వచ్చినా నడుపుకుంటాం, ఎవడరా అక్కడ ఆపేటోడు, ఎవడరా వీడు చేసేటోడు, వీడేవాడు వాడేవాడు అని చెప్పేసి వాళ్ళ బల ప్రయోగాలు మా మీద ఉపయోగిస్తాను. కానీ మాకు చాలా ఇబ్బంది పెడతాను వాళ్ళు. ఇటుక బట్టి యజమానులు ఇప్పుడు మట్టి కొట్టుకునే వ్యక్తులు కాబట్టి వాళ్ళపై తక్షణమే కలెక్టర్ గారు వాళ్ళపై చర్య తీసుకొని ఆ రోడ్డును బాగు చేయించాలి. ఆ మట్టి గతంలో ఆ కెనాల్ పొంటి DI3 కెనాల్ పొంటి తీసుకుపోవడం జరిగింది. అట్లనే మిగతా కాంట్రాక్ట్ ఎవరు ఇటుక బట్టి కాంట్రాక్టులు తీయడం జరిగింది. అలాగే వీరు కూడా అట్లనే పోయి అట్లా తీసుకెళ్ళాలి మా గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. దేవరపల్లి ఒక లింక్ రోడ్డు మేము గత ఒక 5-6 నెలల క్రింద మేము దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమంది మట్టి కాంట్రాక్టర్లు మాకు మట్టికి పర్మిషన్ ఉన్నదని చెప్పేసి అని, అది హెవీ లారీలు నడిచే రోడ్డు కాదు, అది గ్రామానికి సంబంధించి ట్రాక్టర్లు, రైతులు, ఎడ్ల బండ్లు, రైతులు నడవడానికి చేసుకున్న రోడ్ అది. దాని మీద 40 టన్నులు 30 టన్నుల హెవీ వెహికల్ నడిపించి ఆ రోడ్డు మొత్తం డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ రోడ్డు డ్యామేజ్ విషయంలో రాఘపూర్ గ్రామంలో గతంలో నేను సర్పంచ్గా 10 ఉన్న టైంలో నేను చేసే అభివృద్ధిలో నా మీద కంప్లైంట్ చేసిండ్రు, నిన్న ఇబ్బందులకు నష్టాలకు గురి చేసిండ్రు. సరే, ఇప్పుడు ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతుంది ఊరు కోసం, మరి ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ఎందుకు స్పందిస్తలేరు? మీ మీద ఊరి మీద మీకు ఏం చిత్తశుద్ధి ఉన్నది? కానీ సర్పంచులు, ఎంపీటీసీలు పదవులు కావాలని చెప్పేసి అని మీకు చాలా కోరికలు ఉన్నాయి. సరే, మీ కోరికలు మంచిగా, మరి మీరు ఊరికి ఏ విధంగా మీరు సాయం చేస్తారనేది కూడా కావాలి కదా. మీరు ఎందుకు స్పందించలేకపోతుండ్రు? ఇక ఏంటంటే వీళ్ళు మట్టి కాంట్రాక్టరు, మేము బాగా చెప్తా దాన్ని మీద ఇట్లనే తీసుకెళ్తాం, మీరు ఎవరేం చేస్తారు చేయండి అన్న దురంకారంతో మరి దాని వెనుక ఉన్న అండదండలతోటి అనే చెప్తాడు కూడా. నాకు ఆల్రెడీగా ఇంకో రోడ్డు ఉన్నది, ఆ DI3 కెనాల్ ఉన్న మట్టి రోడ్డు ఉన్నది, ఆ మట్టి రోడ్డు ఉండే తీసుకెళ్ళచ్చు. ఆ మట్టి రోడ్డు తీసుకుపోకుండా ఈ ఊళ్ళో ప్రజలందరికీ నష్టం కలిగే విధంగా ఎన్నో రోజుల కోరిక ప్రజలది. అది చాలా మంది ఆ రోడ్డు కావాలని చెప్పేసి చాలా మంది కోరిక ఉండే. ఇలా ఆ రోడ్డు నుంచి రోడ్డు డ్యామేజ్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేక రోజు నా దగ్గరకు వచ్చేసి ఇట్లా డ్యామేజ్ అవుతుంది చూడని చెప్పేసి నాకు ఫోటోలు చూపించి నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. దాని ద్వారా కొంతమంది అధికారులకు కూడా ఇంత నష్టం జరుగుతుంది ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. అది మాది కాదంటే మాదని కాదని చెప్పేసి ఎవరు పట్టించుకుంటలేరు. ఇక వాళ్ళకే కాంట్రాక్టర్లకే కొమ్ము కాసే విధంగా పనిచేస్తాను. ఇదే విధంగా ఇట్లనే కొనసాగుతాం. మాత్రం మేము రాఘపూర్ గ్రామ ప్రజలందరం కలిసి ఆ రోడ్డు మీద నిలబడి దాన్ని ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇకనైనా హెవీ బండ్ల ఆలంగా బంద్ చేసి ఆల్టర్నేట్గా వేరే తవ్వ ఉన్నది, ఆ తవ్వ నుంచి తీసుకెళ్లాలని తెలియజేస్తాను. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.